5 ఏళ్ళు ఇచ్చిన పింఛన్ ఆయన ఉన్నాడా? పచ్చివాత వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ చూపించి డబ్బులు ఇస్తున్నాడా? 5 సంవత్సరాల నుంచి పచ్చివాత ఎప్పుడు నాకు 74 ఉన్నాయి. అప్పుడు రాంచి నాకు ఓటు పుట్టింది 17 సంవత్సరాలప్పుడు. పచ్చివాత వచ్చిన వాళ్ళకి పెళ్ళం పిల్లకాలు లేరా? ఉన్నారు. 5 ఏళ్ళు ఇచ్చిన ఉండారా? ఇంతమంది ముఖ్యమంత్రులు ప్రధానులు ఇంత చేశారు. 5 ఏళ్ళు ఇస్తున్నాడా? ఇలా ఎవరన్నా ఇచ్చారా? పచ్చివాత వాళ్ళకి ఎవరన్నా 5 ఏళ్ళు ఇచ్చారా? ఏ గవర్నమెంట్ లో ఇచ్చింది? ఏ గవర్నమెంట్ లో ఇచ్చింది? రామారావు గెలిచిన తర్వాత 70 రూపాయలు పింఛన్ చేశాడు. 70 రూపాయలు. ఆ 70 రూపాయలకి రాజశేఖర రెడ్డి వచ్చి 200 చేశాడు. 200 కాడికి మళ్ళీ టీడీపీ గవర్నమెంట్కి వచ్చి 1000 రూపాయలు చేసింది. తర్వాత జగన్ వచ్చి 3 ఏళ్ళు చేశాడు. ఎవరు ఇలా కొట్టాల్లో వేసేవాళ్ళు తీసుకెళ్ళి ముసలి వాళ్ళని అన్నం పెట్టేవాళ్ళు 4 ఎకరాలు ఉండేవాళ్ళకి నీకెవడు పెడతాడు అని చెప్పి 3 ఏళ్ళు వస్తున్నాయని ఇల్లు జరిగిద్దని ముసలి వాళ్ళని జాగ్రత్త చూసుకుంటున్నారు. ఒప్పుకుంటావయ్యా? 3 ఏళ్ళు వస్తున్నాయి. గుర్తుపెట్టుకుంటారు. 70 సంవత్సరాలు మళ్ళా 4 కొడుకులు చచ్చిపోయారు, కూతుళ్ళు చచ్చిపోయారు, 2 అల్లుళ్ళు చచ్చిపోయారు, 2 కొడుకులు చచ్చిపోయారు. నా పరిస్థితి ఏంది? ఆయన పెడితేనే 3 ఏళ్ళు పెడితేనే అన్నం తింటాం. అమ్మో ఆయన లేకపోతే నేను చచ్చిపోతా చచ్చిపోతా నేను ఆయన లేకపోతే నేను చచ్చిపోతా. అయ్యా 2 కొడుకులు చచ్చిపోయారు. అయ్యా 2 కొడుకులు చచ్చిపోయారు. అయ్యా 2 కొడుకులు చచ్చిపోయారు, 2 అల్లుళ్ళు చచ్చిపోయారు, అందరూ చచ్చిపోయారు. ముసలమ్మ నేనే ఉన్నాము. నాకు అన్నం పెట్టేది 3 ఏళ్ళు తింటా అన్నం తింటున్నావా ముసలమ్మ? నేను ఎవరు చేసింది? ఏ గవర్నమెంట్ చేసింది? అయ్యా అయ్యో 5 సంవత్సరాల క్రితమా 3 ఏళ్ళు చేస్తాను నీకు అన్నాడు ఆయన. 3 ఏళ్ళు చేస్తానంటే ఆయన ఏమన్నాడు? యాలం పాట అన్నాడు. రాజశేఖర్ అబ్బా అయ్యా జగన్ గారు అన్న మాటలండి. నా కూతురికి పెన్యూటీ తెచ్చాడు, ఆయన పింఛన్ వస్తుంది. మళ్ళీ డాగరా గ్రూప్ డబ్బులు 20,000 24,000 వస్తున్నాయి. నా కుటుంబానికి జరుపుతున్నాడుగా. చచ్చిపోతానంటే నేను చచ్చిపోతాను లేదా? అన్నం లేదుగా. నా కూలి పిలుస్తారా? 70 సంవత్సరాలు కూలి పిలుస్తారా? కూలి పిలిచే వయసానా నాది? అయ్యా కూలిపోయే వయసానా? 74 వెళ్ళిపోయి 75లో 3 నెలలు అయింది. నాకు ఎవరు పిలుస్తారయ్యా కూలికి? నాకు చెంటు పొలం లేదు. 6 ఎకరం ఓడికి పోయి డబ్బులు వస్తున్నాయే. 6 ఎకరం ఉండోడి ఆ స్వామికి 1 రూపాయి ఇవ్వాల. కౌలు తీసుకున్న ఆ స్వామికి 1 రూపాయి ఇవ్వాల. ఎవరయ్యా ఇట్లా చేసేది? బీదోళ్ళకి చేసేది ఎవరు? అన్నం పెట్టేది ఎవరు? తీసుకెళ్ళి ఆ మహారాజు మర్చిపోకూడదు. ఎంతమంది ఇప్పుడు ఎంతో మంది చేశారు ముఖ్యమంత్రులు. ఎంతమంది చేశారు? బ్రహ్మానంద రెడ్డి కాడి నుంచి నాకు ఓటు పుట్టింది. అప్పుడు నుంచి నేను 17 సంవత్సరాలప్పుడు చిలురుపాట్లో ఓటు పుట్టింది నాకు. అప్పుడు అని ఇచ్చాం. ఇందిరాగాంధీ హయాంలో 4 పొంగులు ఇచ్చింది. అట్నే తెచ్చాము. కానీ ఆనా తమ్ముడి మా వయసు ఆ రోజుల్లో కానించి ఇవాళ జగన్ రాజశేఖర రెడ్డి వచ్చి గుండె ఆపరేషన్ పెట్టాడు. చెప్పింది ఆపరేషన్ గుండె ఆపరేషన్ చేపించాడు. గుండె ఆపరేషన్ చేపిస్తే నాకు డబ్బులు లేవు, కొడుకులు లేరు. మహారాజు గవర్నమెంట్ డబ్బులు వస్తే చేత అన్నాడు. లేకపోతే నేను చచ్చిపోవటమేగా. గవర్నమెంట్ డబ్బులు పడుతున్నాగా నాకు డబ్బులు గుండె ఆపరేషన్ చేసింది. మా ఆయన పోతే మా ఎంత మందిని బీదోళ్ళకి అన్నం పెట్టినోళ్ళు. అమ్మో అమ్మాయిని తెలుసు చచ్చిపోతాం. 24 గంటలు 8 చచ్చిపోవటమే. రాజశేఖర్ ఆయన కొడుకు లేకపోతే. నా కూతురికి డబ్బులు వస్తున్నాయా? పెన్యూటీ తెచ్చాడు. 2 పిల్లకాయలు 3 ఏళ్ళు వస్తున్నాయా? మళ్ళీ వచ్చేది జగనే. అమ్మో 90 100 సీట్లు దగ్గర